లోకములో అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు. అనేక రకములైనటువంటి వర్గములుగా వారు ఉంటూ ఉన్నారు. అనేకమైనటువంటి సాంప్రదాయములలో ఉంటూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆచారములలో ఈ యొక్క మనుషులు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. భారతదేశంలో హిందూ సహోదరులు, మన ప్రియులు ముస్లిం సహోదరులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, ఏమండి, అలాగే దేవుని ప్రజలైనటువంటి క్రైస్తవులమైనటువంటి మనం వేరే దేశంలో మనము చూసినా సరే ఆయా సాంప్రదాయాలు, ఆ యొక్క ఆచారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఎస్, చూడండి, మన ప్రియులు, మన హైందవ సహోదరులలో వారికి కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. ఎస్, ఆ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రజలు ఏమి మాట్లాడుకుంటారు అంటే, ఇది ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫెస్టివల్ అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది వారికి ఒక పండగ దినము. ప్రియులారా, అలాగే మన ప్రియులు ముస్లిం సహోదరులు ఉంటారు. వారికి కొన్ని ఫెస్టివల్స్ గా కొన్ని ఉంటూ ఉన్నాయి. అప్పుడు మనం చెప్తాం, మొహరం వచ్చిందా, ఇది మన ముస్లిం సహోదరుల యొక్క ఫెస్టివల్ అని మాట్లాడుకుంటూ ఉంటారు ప్రజలు. అవునా కదా? అలాగే అనేక రకాలైనటువంటి ట్రైబ్స్ ఉంటూ ఉన్నారు. ఒక్కొక్క ట్రైబ్స్ కి ఒక్కొక్క రకమైనటువంటి వారికి సంబంధించినటువంటి ఆచారాలు, ఆ ఫెస్టివల్స్ ఉంటాయి. అవి వారికి సంబంధించినవని వారు మాట్లాడుకుంటూ ఉంటారు, వేరే వారు వాటిని చూస్తూ ఉన్నటప్పుడు. అలాగనే క్రైస్తవులమైనటువంటి మనము ఈ యొక్క క్రిస్మస్ సందర్భమును పురస్కరించుకొని మనమందరం కూడా ఆరాధన చేస్తూ ఆనందిస్తూ ఉన్నటప్పుడు వారు అనుకుంటూ ఉంటారు, ఇది క్రైస్తవుల యొక్క ఫెస్టివల్ అని వారు అంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? హల్లెలూయా. ఇది స్పష్టమైనది. మనము ఎలాగైతే వారి గురించి, వారి యొక్క పండుగని మనం ఎలాగైతే చెప్తూ ఉంటామో, అలాగే వారు మనల్ని చూస్తూ ఉన్నటప్పుడు ఇది వీరికి సంబంధించినటువంటి ఆ పండుగ, లేక వీరికి సంబంధించినటువంటి సందర్భము, ఇది వారికి సంబంధించినటువంటి ఒక ట్రెడిషన్ ఇదని వారు కూడా అలాగనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఈ లోక సాంప్రదాయం అయి ఉంటూ ఉన్నది. ప్రియులారా, క్రిస్మస్ అనేది మనకి మాత్రమే సంబంధించినది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము అనేది మొత్తం యావత్తు ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక మహా గొప్ప పుణ్యకార్యార్థమైనటువంటి దినమేంటి అది. అంటే ఆ యొక్క సందర్భము అంత ఘనమైనదిగా ఉంటూ ఉన్నది. ఇది ఒక ప్రదేశమునకో, లేక ఒక రాష్ట్రమునకో, ఒక దేశమునకో, ఒక ప్రాంతమునకు సంబంధించింది కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమునకు హద్దులు లేవు, ఎల్లలు లేవు. యావత్తు విశ్వమునకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభ ఘట్టము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము. అందుకే దేవుని చేత ఆదేశింపబడినటువంటి దేవుని యొక్క దూత ఆ గొర్రెల కాపుల దగ్గరకు వచ్చి, మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు దావీదు పట్టణమందు బెత్లెహేములో యేసయ్య జన్మించి ఉన్నారు అనే మాటలను మనం అక్కడ స్పష్టంగా చూస్తాం. ప్రియులారా, చారిత్రకంగా మనం చూస్తే బెత్లెహేము అనేది ఈ యొక్క భూగ్రహమునకు ఒక మధ్య భాగమై ఉంటూ ఉన్నది. ఎస్, మీరు సర్చ్ చేయొచ్చు. ఈ భూగ్రహమునకు దట్ ఇస్ ద సెంటర్ ప్లేస్ వేర్ జీసస్ వాస్ బోర్న్. దట్ ఇస్ ద సెంటర్ ప్లేస్. ఈ యొక్క భూగ్రహమునకు అది ఒక మధ్య భాగముగా కనబడుతూ ఉంటూ ఉన్నది. ఎంత గొప్ప ఘట్టం ఏంటి ఇది. క్రైస్ట్ అనగా
క్రైస్ట్ ఇస్ ద సెంటర్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్. బెత్లెహేముని మీరు సర్చ్ చేసినా సరే ఆ సెంటర్ ప్లేస్మెంట్ లో యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ ప్లేస్ ఈ యొక్క భూగ్రహం అంతటికి కూడా, విశ్వములంతటికి కూడా అది ఒక సెంటర్ గా కనబడుతూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అలాగనే ఆయన జన్మతోనే ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క చరిత్ర అనేది ఏదైతే ఉంటూ ఉన్నదో ఈ చరిత్ర అనేది కూడా 2 భాగాలుగా విడగొట్టబడింది. ప్రతి దానికి కూడా ఆయన ఒక సెంటర్ అట్రాక్షన్ గా ఉంటూ ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. ఆయన జన్మతో ఒక నక్షత్రము ఉద్భవించింది. అంతవరకు ఆ నక్షత్రము లేనే లేదు. ఎస్, అది కూడా ఒక చారిత్రకమైనది. దానిని ఆ జ్ఞానులు కనుగొనటం జరిగింది. అనగా వారు పరిశోధకులుగా ఉంటూ ఉన్నారు. ఎంతో పరిశీలనాత్మకంగా గ్రంథములలో వ్రాయబడినటువంటి విషయములను అన్వేషించి వాటిని పరీక్షించి సూచనగా ఎప్పుడైతే ఆ నక్షత్రము కనబడటం జరిగిందో దాన్ని చూచుకుంటూ ఆయనను ఆరాధన చేయటానికి, అనగా ఆయనను పూజించటానికి వారు రావటం జరిగింది ప్రియులారా. హల్లెలూయా. ఎవరండి ఆరాధన చేయటానికి వచ్చిన వారు? తూర్పు దేశపు జ్ఞానులు. వారు వేరే ప్రాంతములకు సంబంధించిన వారు. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చేసి వారు రావటం జరిగింది. హల్లెలూయా. ఈ సందర్భంతో నేను మరలా మీ ముందుకు వస్తాను. అయితే ఈరోజు మీ ముందుకు నేను తీసుకుని రాబోతున్నటువంటి అంశము ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము అనేది ఎల్లలు లేనిది, హద్దులు లేనిది, సరిహద్దులు లేనటువంటి ఒక చారిత్రకమైనది, సర్వ లోకానికి సంబంధించినటువంటి ఘట్టము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననము ప్రియులారా. అంత చారిత్రకమైనది, విశ్వవ్యాప్తికి సంబంధించి ఉన్నది ప్రియులారా. దీనిని మీ ముందుకు తీసుకుని రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, సంతోషిద్దాం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళికలో, దేవాది దేవుని యొక్క ఆలోచనలో మానవ కోటి ఎడల ఆయన చేయబోతున్నటువంటి ఆ మహాఘట్టము అనేది ఏదైతే ఉంటూ ఉన్నదో అది తన కుమారుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే సాధ్యముగా దేవుడు చూచి ఉన్నారు. ఆదిలోనే చూచి ఉన్నారు, అనాదిలోనే చూచి ఉన్నారు. ఆయన జన్మతోనే ఆ యొక్క ఘట్టము ప్రారంభించబడింది. ప్రైజ్ ద లార్డ్. నీవు నేను సంతోషించుదుము గాక, ఆనందించుదుము గాక, మన సంతోషము సంపూర్ణమగును గాక. నిరీక్షణ లేని వారులారా, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు జన్మించి ఉన్నారు. మా కొరకు మాత్రమే కాదు, ఎల్లరి కొరకు జన్మించి ఉన్నారు. చీకటిలో సంచరించు వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు జన్మించి ఉన్నారు. మరణ ఛాయలో ఉన్నటువంటి జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు జన్మించి ఉన్నారు. మరణ పడకల మీద ఉన్నటువంటి జనులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మీ కొరకు జన్మించి ఉన్నారు. ఏదైనగా ఆ యొక్క బంధకములలో నుంచి, ఆ యొక్క మరణకరమైనటువంటి అనుభవములో నుంచి, ఆ యొక్క చీకటి కోపములో నుంచి, నిరీక్షణకు ఆధారము లేకుండగా, జీవితం మీద ఆశ లేకుండగా, ఎందుకు నేను జీవిస్తున్నానో, నీ జీవితానికి ఏ విధమైనటువంటి ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో నీ జీవితానికి పులి స్టాప్ పెట్టుకోవాలి అని, ఇక ఈ జీవితాన్ని చాలించాలి అని ఆలోచన చేస్తున్నటువంటి ప్రజలారా, మీ కొరకు ఒక ఆయన జన్మించారు. ఆయన పేరు యేసు, అనగా రక్షకుడు. హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. నిన్ను రక్షించటానికి, నిన్ను విమోచించటానికి, నీకు పరలోక రాజ్యమును స్వాస్థ్యముగా ఇవ్వటానికి యేసయ్య నీ కొరకు జన్మించి ఉన్నారు. ఈ సత్యము గొప్పది, ఈ మహిమ గొప్పది. నీ జీవితానికి ఒక ఆధారం ఉంటూ ఉన్నది. నీ జీవితంలో ఒక చిరునామా ఉన్నది. తప్పిపోయినటువంటి మానవ వ్యవస్థను తిరిగి పరలోకపు తండ్రితో సమాధాన పరచడానికి పరలోకపు తండ్రి దేవాది దేవుడు తన అనాది కాల ప్రణాళికలో తన కుమారుని ద్వారా ఈ లోకమునకు రక్షణను అనుగ్రహించటానికి ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఇటువంటి గొప్ప కార్యమును ఆయన జరిగించి ఉన్నారు ప్రియులారా. ఆయన జన్మ చారిత్రకమైనది, అది ఎంతో అద్వితీయమైనది.
దీనిని బట్టి మనము సంతోషిద్దాము, ఆనందిద్దాము. ఆయన యొద్దకు రండి, ఆయనని మీరు గ్రహించండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మీరు దాన్ని గ్రహించి దానిని అర్థం చేసుకొని ఆయన యొద్దకు మీరు రావాల్సిందిగా, ఆయన ఎరిగినటువంటి మనుషులముగా. ఒకప్పుడు మేము కూడా చీకటిలో సంచరించినటువంటి మనుషులముగా, ఒకప్పుడు మేము కూడా సరైనటువంటి ఏ విధమైనటువంటి జీవితానికి ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో జీవించినటువంటి మనుషులముగా మేము కూడా ఉన్నాము. కానీ దేవుడు మమ్మల్ని దర్శించినప్పుడు, లేక మేము ఆ సత్యమును అర్థం చేసుకోవడానికి ఆయన యొద్దకు మేము వెళ్ళినప్పుడు మా నేత్రములు తెరవబడి ఉండగా మా జీవితానికి ఒక ఆధారం దొరికింది, మా జీవితానికి ఒక నిరీక్షణ దొరికింది, మా జీవితమునకు ఈ యొక్క పరమార్థం ఏమిటి అనేది అర్థం అవటం జరిగింది. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఈ లోకములో నేను చాలా ప్రాముఖ్యమైన వాడిని, ఈ లోకములో నేను చాలా ప్రశస్తమైన వాడిని, నా కొరకు చెల్లించబడినటువంటి వెల చాలా గొప్పది. నన్ను విమోచించడానికి, నన్ను రక్షించడానికి, నాకు పరలోక రాజ్యం అనుగ్రహించడానికి క్షణకాలం ఈ లోకములో మానవుని యొక్క జీవితము, కానీ యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా శాశ్వత కాలము జీవించేటటువంటి ఒక గొప్ప ఆధిక్యత. ఈ యొక్క లోకములో సంతోషం కలిగి ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆనందం కలిగి జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆధారముగా కనబడుతూ ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఎస్ అండి, ఇది నిజమై ఉంటూ ఉన్నది. సత్యము అనేది మండుచున్నటువంటి ఒక అగ్ని లాంటిది. దానిని ఏ ఒక్కరూ కూడా అబద్ధము అని చెప్పలేరు, దానిని దాచిపెట్టను లేరు. ఆయనకి నీతి సూర్యుడు అని పేరు ఉన్నది. ఆయన మహాపరిశుద్ధుడు. కన్యకైనటువంటి మరియ గర్భమును ఆయన జన్మించి ఉన్నారు. రండి, ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క ఇక సువర్తమానము, ఈ సువార్త చేత మీ కన్నులు ప్రకాశించును గాక, మీ హృదయములు వెలిగించబడును గాక, ఆయన మీ కుటుంబములను దర్శించును గాక. మనం చదువుకున్నటువంటి సాంఘిక శాస్త్రంలో ప్రశ్నలకు జవాబులు రాయడానికి క్రీస్తు పూర్వం అలా జరిగింది, క్రీస్తు శకం ఎలా జరిగింది అని మనము బట్టి ప్రశ్నలకు జవాబులు రాసాం. క్రీస్తు ఎవరు అనేది కాలానుక్రమంలో మనకు అది తెలియపరచబడింది, తెలుసుకున్నాం, దానిని గుర్తించాం. కనుక ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఉండగలుగుతూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా అనేక రకమైనటువంటి జనాలు ఉంటూ ఉండగా ఇంకా ప్రశ్నలకు జవాబులు రాయడానికి మాత్రమే వారు రాస్తూ ఉంటూ ఉన్నారు, లేక చదువుతూ ఉంటూ ఉన్నారు. కానీ అసలు ఆ క్రీస్తు ఎవరు అనేది అర్థం చేసుకోవటం లేదు, దానికి వారి గుర్తింపును ఇవ్వలేనటువంటి ఆ పరిస్థితులలో ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఏమండి, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, ఇది చారిత్రకమైనటువంటి ఒక సంఘటన. ఇది నిజమై ఉంటూ ఉన్నది. ఏడి అని అంటాం మనం, ఆఫ్టర్ డెత్ అని అంటాం. ఏడి అనేటటువంటి మాటకు గ్రీక్ లో అనాడోమని అని అంటారు. అనాడోమని అనగా ద లార్డ్ ఆఫ్ అవర్ ఇయర్, ప్రభు సంవత్సరము. ఆయన జన్మతోనే మనకి ఒక క్యాలెండర్ అనేది రావటం జరిగింది. ఈ రోజున నీ బర్త్డే, నా బర్త్డేకి ఒక డేట్ అనేది ఉన్నది అంటే ఆయన బర్త్డే కూడా లిఖితము కాబడింది కనుక, ఆయన బర్త్డే కూడా లిఖితము కాబడి ఉన్నది కనుక, ప్రజా సంఖ్యలో ఆయన యొక్క పేరు కూడా నమోదు కాబడి ఉన్నది కనుక, చారిత్రకంగా అది కూడా ఆధారముగా నేటికి కూడా కనబడుతూ ఉంటూ ఉన్నది కనుక, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారనే దానికి ఒక గొప్ప సాక్ష్యము ఇదిగో మన ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్. ఇది నిజమై ఉంటూ ఉన్నది ప్రియులారా, ఇది ఒక గొప్ప సంతోషకరమై ఉంటూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం అనేది మనము అభ్యాసం కొద్దిగా స్టడీ చేస్తాము. ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, లేక ఒక దేశమునకో సంబంధించింది కానే కాదు, ఇది కంప్లీట్ విశ్వమునకు సంబంధించి ఉన్నది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. తన కుమారుడు ఈ లోకము కొరకు, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకము కొరకు పంపించడం జరిగింది. అందుకే భారతదేశంలో మనం చూస్తే
క్రిస్టియానిటీ పర్సంటేజ్ చాలా తక్కువగానే ఉంటుంది వేరే వాటితో మనం కంపేర్ చేసినప్పుడు. అవునా కదా? నిజమే. భారతదేశంలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ మనం చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడండి, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్రపంచవ్యాప్తముగా మనము క్రిస్టియానిటీ యొక్క పర్సంటేజ్ మనము చూస్తే ప్రియులారా, ఇది నేను ఎప్పుడు 2004లో నేను స్టడీ చేసినప్పుడు నేను రాసుకున్నాను. 2004లో 2002లోనో. అదే మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా పెరిగి ఉండొచ్చు, పెరిగి ఉండే ఉంటుంది, ఖచ్చితంగా అది పెరిగి ఉన్నది. అటుగా ఇటుగా చూద్దాం. క్రీస్తు శకము 30లో ప్రపంచ జనాభా 10 కోట్లు, ఇప్పుడు 600 కోట్లు. క్రీస్తు శకం 30లో ప్రపంచ జనాభా 10 కోట్లు అయితే ఇప్పుడు 600 కోట్లు. క్రీస్తుని ఎరగని వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. న్యూజిలాండ్ కి 1814 వరకు ఏ మిషనరీ కూడా వెళ్ళలేదు. ఇండియాకు 1794లో విలియం కేరీ గారు వచ్చారు. ఏమండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనములలో పర్సంటేజ్ వైజ్ గా మనం చూస్తే క్రిస్టియానిటీ అనేది 33% ఉన్నది, 33%. ఇస్లాం 22% ఉన్నది. హిందూయిజము 15% ఉన్నది. ఎథిస్ట్స్ ఉన్నారు 14% ఉన్నది. బుద్ధిజం 6%. చైనీస్ ఉన్నారు 4%. ఆఫ్రికన్ 3%, అదర్స్ 3%. టోటల్ గా 100. ఏమండి, ఈ యొక్క విషయంలో మనము ఇక్కడ గుర్తించవలసింది ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనములలో ఎక్కువ శాతము ఎవరు ఉన్నారు అంటే క్రీస్తుని ఆరాధించేటటువంటి జనాంగమే ప్రపంచవ్యాప్తముగా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.